దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినం లాగానే దేవుడు ఈరోజు కూడా ఒక మంచి వాగ్దానంతో మాట్లాడుకుంటున్నానండి. కాబట్టి ఆ వాగ్దానం ఏంటో చూద్దాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయం మనం తీసినట్లయితే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం మధ్యలో నుంచి మనం చూస్తే కనుక, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం మధ్యలో చూస్తే, యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానం చూడండి. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. చిన్నప్పుడు మనము తల్లిదండ్రుల యొక్క చేతులు పట్టుకొని మనము నడుస్తూ ఉంటాం. ఎక్కడ పడిపోతున్నా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని కాపాడుతూ ఉంటారు. అయ్యో ఇతను చిన్నపిల్లాడుగా ఉన్నాడు, పడిపోకూడదు అని మనల్ని ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఏ ఆపద వచ్చినా సరే ముందుగా మనం కింద పడంగానే అమ్మ అని అరుస్తూ ఉంటాం, నాన్న అని కొన్నిసార్లు అరుస్తూ ఉంటాం. అలా అరవంగానే వాళ్ళ పాపం ఏదో అయిపోయింది పిల్లవాడికి లేదా పిల్లకని చెప్పేసి పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా తన పిల్లలమైన మనకు ఆయన ఎంతో రక్షణ ఇస్తూ ఉన్నాడు, ఎంతో మంచిగా మనం చూసుకుంటూ ఉన్నాడు, మనం పోషిస్తున్నాడు. ఆయన యొక్క ధనం మనకి ఇస్తూ ఉన్నాడు, ఆయన యొక్క రక్షణ మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నా అంటున్నాడు. నీతి విషయంలో అంట. ఏ విషయంలో నీ చేయి పట్టుకున్నాడు? నీతి విషయంలో. అంతేగాని నువ్వు పాపం చేసినప్పుడు ఆ విషయంలో కాదు. ఆ పాపం దేవుడు జ్ఞాపకం చేసుకోవటం లేదు. నువ్వు ఏవైతే నీతి కార్యములు చేశావో, దేవుళ్ళు నువ్వు ఎంత నీతిగా ఉన్నావో అది దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ చేయి పట్టుకుంటూ ఉన్నాడు. అండి, ఆయన మన చేయి పట్టుకుంటే అసలు ఎంత మన జీవితాలు మారిపోతాయంటే చాలా సంతోషంగా ఉంటుంటుంది. శ్రమని కూడా ఆనందంగా అనుభవిస్తూ ఉంటామండి ఆయన మనం చేయి పట్టుకుంటే. కాబట్టి ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మనుషులు చేయి పట్టుకోకపోయినా లేదా పట్టుకొని కొన్ని రోజుల నుండి విడిచిపెట్టినా కానీ దేవుడు మనం చేయి పట్టుకుంటే కనుక ఆయన ఎప్పుడూ విడవడు. అన్యజనులకు, వేరే మతం వాళ్ళకి, అందరికీ కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప ఉంటూ ఉన్నది. అందువల్లనే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అది లేదనుకోండి, అందరూ కూడా ఎవరైతే కనుక దేవుడు నమ్ముకొని వారు ఉంటారో అందరూ కూడా చనిపోయిన వాళ్ళుగా ఉంటూ ఉంటారు. అంటే దేవుడు వాళ్ళకి ఒక అవకాశం అందిస్తూ ఉంటాడు. మీరు మారు మనసు పొందండి, మరి యెహోవాను మీరు సేవించండి, యేసుక్రీస్తు ప్రభువును పూజించండి అని వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది ఇస్తూ, అవకాశం అనేది ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అన్ని జనులు అది ఉపయోగించుకుంటే మంచిది, లేదంటే కనుక నరకానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నిన్ను కాపాడి ఏమంటున్నాడు, ప్రజల కొరకు నిబంధనగా అంటున్నాడు. ప్రజల కొరకు నిబంధనగా దేవుడిని ఒక ఆయుధంలాగా, అంటే దేవుడు వాడినటువంటి ఒక కర్రలాగా దేవుడు నిన్ను చేస్తా అంటూ ఉన్నాడండి. మనము సంసోను విషయంలో మనం చూస్తే కనుక, మొదటంతా కూడా సంసోను చాలా బలవంతుడు, దేవుని యొక్క వరమలను పుట్టినవాడు, దేవుని యొక్క శక్తి అతనిలో ఉన్నది, దేవుడు ఆయన యొక్క చెయ్యి దేవుడు పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన యొక్క మరి దేవుడు సంసోను యొక్క చేయి పట్టుకుంటే, సంసోను వెళ్ళి ఎవరు చేపట్టుకున్నాడు, దెలీలా అనేటువంటి స్త్రీ యొక్క చేయి పట్టుకున్నాడు. పట్టుకోవడం వలన అంటే ఏంటి, దేవుని యొక్క చేయి వదిలేసి ఆమె యొక్క ఒక స్త్రీ యొక్క చేయి పట్టుకోవడం వలన ఎంత నష్టం జరిగిందండి, ఎంత నష్టం జరిగింది. న్యాయాధిపతిగా కొన్ని అసలు తన యొక్క బాధ్యత నిర్వర్తించాడా సంసోను? లేదు. ముందంతా కూడా నిర్వర్తించాడు కొంతవరకు. కానీ ఎప్పుడైతే స్త్రీ యొక్క మాయలో పడిపోయాడో, మరి ఆ స్త్రీ మరి చెడ్డ స్త్రీ కాబట్టి ఆ సైనికులకు, ఆ శత్రువులకు మరి సంసోను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి మనం ఎవరు చేపట్టుకుంటే మన సంతోషంగా రక్షణ అనుకుంటాం, దేవుని యొక్క చేపట్టుకుంటే కనుక మన రక్షణ ఉంటుంది. ఆయనే మనకి కాపుదలిస్తూ ఉంటాడు. మరి అలాగే పేతురు గారు కూడా నీటిలో మునిగిపోతూ ఉంటాడు. మునిగిపోతూ ప్రభువా అనగానే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన యొక్క చేయి పట్టుకొని పైకి లేవనెత్తుతాడు. అంటే ఏంటి, దేవుని యొక్క చేయి మనం పట్టుకుంటే కనుక, లేదా దేవుడు మన చేయి పట్టుకుంటే కనుక మనల్ని దేవుడు ఈ లోకములోంచి పైకి లేపి పరిశుద్ధులుగా మరి నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు.
అంటున్నాడు దేవుడు. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగానే నేను నియమించి ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు. దేవుని యొక్క వాక్యాన్ని విడిచుకుని తప్పుకోమాకు, దేవుని యొక్క వాగ్దానం విడిచుకుని తప్పుకోమాకు, ప్రార్థన విడిచుకోమాకు, దేవుడిని అసలు విడిచుకోమాకు, వాక్యాన్ని ఇవ్వడం మాకు అని చెప్పి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏదైనా విడిచిపెట్టుంటే కనుక మళ్ళా మొదలు పెట్టండి, ప్రార్థన చేయడం, వాక్యాలు చదవడం మొదలు పెట్టండి. దేవుడు మీ చేపట్టుకుంటాడు, పట్టుకుంటున్నాడు. మీ శ్రమలు, ఇబ్బందులు అన్నీ కూడా యేసు నామములో వెళ్ళిపోతున్నాడు. దేవుడి చిన్న వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.